ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా చేస్తున్న ఇంటింటి సర్వేకు సాంకేతిక అడ్డంకులు తప్పట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్ లేక సర్వే నిలిచిపోతుంటే పట్టణ ప్రాంతాల్లో సర్వర్ సమస్యలతో సాఫీగా సాగడం లేదు. ఒక్కో సర్వేయర్ రోజుకు దాదాపు 40 ఏళ్ల వరకు సర్వే పూర్తి చేయగా ప్రస్తుతం సాంకేతిక సమస్యలతో 20 నివాసాలు చేయటమే గగనంగా మారింది. నెలాఖరు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సర్వే చేస్తామని అధికారులు ప్రకటించగా ప్రస్తుతం తలెత్తుతున్న సమస్యలతో గడువు పెంచక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రజా పాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీగా దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. ఖమ్మం జిల్లాలో 3,57,869, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,79,638 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో నిజమైన అర్హుల్ని గుర్తించేందుకు 2 జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక సర్వేకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలో 586 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481 గ్రామాలకు పంచాయతీ కార్యదర్శుల్ని సర్వేయర్లుగా నియమించారు. కార్యదర్శులు అందుబాటులో లేని చోట ఇతర శాఖల సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. పురపాలికల్లో 125 దరఖాస్తులకు ఒకరు చొప్పున వార్డు అధికారులకు సర్వే బాధ్యతలు అప్పగించారు. 500 కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలకు అదనంగా సర్వేయర్లు కేటాయించారు. ఈ నెల 7, 8న సర్వేకి సంబంధించి ఇళ్ల గుర్తింపు ప్రక్రియ జరిగింది. ఈ నెల 9 నుంచి క్షేత్రస్థాయిలో సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు. నిజమైన అర్హుల కోసం గృహ నిర్మాణ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో సాంకేతిక ఇబ్బందులు, పలు గ్రామాల్లో సిగ్నల్ సమస్యతో ఒక్కో ఇంటి వద్ద వివరాల సేకరణ కోసం గంటల కొద్దీ నిరీక్షించాల్సి వస్తుందని సర్వేయర్లు చెప్తున్నారు. పర్ డే వచ్చేసి 70+ చేసేటోళ్ళము. సర్వర్ ఇష్యూ వల్ల ఒక 30+ అలా అవుతున్నాయి. కనుక సర్వర్ స్లోగా ఉంది. ఓకే, ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఎంటర్ చేసుకుంటాము. నేమ్ ఎంటర్ చేయగానే మొత్తం వస్తుంది. సో వాళ్ళు ఓన్ హౌస్ ఆర్ రెంటెడ్ హౌస్ అనేది దాంట్లో మెన్షన్ చేస్తాము. ఒకవేళ ఓన్ హౌస్ అయితే ఖాళీ ప్లేస్ ఏమైనా ఉంటే దాని ప్రకారం ఆ ప్లేస్ డాక్యుమెంట్స్ తీసుకొని అవి PDF తీసుకొని అప్లోడ్ చేస్తాము. మినిమం 2 సెంట్ల పైన ఉండాలి. కొన్ని చోట్ల లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడంతో సర్వేయర్లకు నిరీక్షణ తప్పట్లేదు. కొంతమంది దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ చేయకపోవడం, ఆన్లైన్లో లబ్ధిదారు పేరు లేక సర్వే చేయటం లేదు. కొన్ని చోట్ల నిజమైన అర్హులు ఉన్నా ఆన్లైన్లో పేర్లు లేక ఇబ్బంది తలెత్తుతోంది. ఇక్కడికి వచ్చి మేము 20 సంవత్సరాలండి మేము అందరం కలిసి ఇంట్లోనే ఉంటున్నాం అండి. ఇల్లు రాలేదు, ఏం రాలేదు. ఉన్న చోట్లనే ఇల్లు కట్టిస్తున్నా అంటే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇల్లు ఇప్పుడు మాకు తొందరగా మంజూరు చేస్తే మంచిదండి. మాకు ఇల్లు లేదండి. ఇంతకు ముందు ఇప్పుడు కూడా ఇల్లు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇస్తారని ఆశపడుతున్నాము. ఈ ఇల్లు లేక అసలు ఇంట్లో తేమ వస్తుంది. అయినా కూడా అట్లనే ఎత్తిపోసుకోవడం ఉండడం మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇస్తారని ఆశపడుతున్నాం. మాకు ఇల్లు లేదు, ఏమి లేదండి. బతుకుతామండి ఇంట్లో. సార్ వాళ్ళు మాకు ఇల్లు వెళ్ళిపోయారండి, అద్దుకుంటున్నాం. మా ఇల్లు కోసం అండి అప్లై చేసి చోట కట్టుకుంటాం. స్థలం లేదు, ఏమి లేదు. లేదంటున్నారు. మరి కొద్దిగా టైం ఇస్తే రాపించుకున్న వాళ్ళు రాపించుకుంటారు కండి. కొంతమంది ఇళ్లలో ఉండట్లేదు, కొంతమంది పనులకు పోయి ఉంటున్నారు. దానికి మళ్ళీ వాళ్ళ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితికి మేము మా ఇల్లు ఎక్కడ ఉంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాము మేము రాపించుకోవడానికి. అందుకని కొద్దిగా టైం పొడిగించాలా, ఇల్లు లేని వాళ్ళు గుర్తించి ఇవ్వాలా. ఇప్పటికైనా సర్వే గడువును పెంచి అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.